ఇట్లాంటి ప్రార్థన చేసుకుందాం. దయా కనికరం కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమునకు వందనాలు. చల్లని సాయంకాలం పూట మరొకసారి తండ్రి, మరి మీ లేఖనాలను ఆలోచన చేయడానికి మీరిచ్చిన ఈ అవకాశమును బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. దేవా, మరి చెప్తున్న నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదించండి. వింటున్న మీ పిల్లలు వినువారుగా కాక వింటున్న మాటలను ఆలోచించి అర్థం చేసుకొని ఆ మాటల ప్రకారంగా తమ బ్రతుకు నిలుపుటకు వింటున్న మీ పిల్లలకు చెబుతున్న నాకు ప్రసాదించమని ఎంతో భయభక్తులతో తండ్రి, మరి శ్రద్ధతో మాటలు విని వాటి ప్రకారంగా బ్రతుకు నిలుపుటకు మరి అవకాశమును తండ్రి ప్రసాదించండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు పేరట బ్రతిమలాడి వేడుకొని చుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి, ఒక ఆలోచనాత్మక నిమిషాన్ని కొద్ది నిమిషాలు ఆలోచించేద్దాం. దేవుని ఏర్పాటులో మంచివారు చెడ్డవారు. టైటిల్ అదే, దేవుని ఏర్పాటులో మంచివారు చెడ్డవారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం. చదివినిపించండి. గర్ల్స్ నుంచి చదవండి. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన. జాగ్రత్తగా ఆలోచించండి. ఈ తెయోఫిలా ఎవరు చెప్తారు? ఎవరైనా తెయోఫిలా ఎవరు? అసలు తెయోఫిలా ప్రాంతమా, లేకపోతే ఇంకేదైనా వస్తువా, లేకపోతే పర్సనా? అసలు ఎవరైనా ఎవరు చెప్తారు? చెప్తారు ఎవరైనా? వెరీ గుడ్. ఒక పర్సన్. ఎవరు? తెయోఫిలా అంటే అయినా ఒక పర్సన్. ఒక పర్సన్కు పర్టిక్యులర్గా పర్సన్ పేరును ప్రస్తావించి మరి గ్రంథం మొదట్లోనే వ్రాస్తున్నాడు అంటే అసలు ఈ పర్సన్ ఎవరై ఉంటాడు? ఆలోచించండి. ఓ తెయోఫిలా అన్నాడు కదా. లూకాసు వార్తలో ఈయన గురించి ఒక ప్రస్తావన ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఏముంది అక్కడ? ఘనత వహించిన తెయోఫిలా అన్నాడు. అర్థమవుతుందంటే తెయోఫిలా అంటే ఇతను ఒక మంచి పేరు సంపాదించుకున్నవాడు, సొసైటీలో ఒక మంచి పేరున్న వ్యక్తి. ఈ పేరుకి అర్థం కూడా రాయబడింది. ఏముంటుంది బైబిల్లో ఈ పేరు కంటే? లవ్ ఆఫ్ గాడ్, దేవుడిని ప్రేమించువాడు అని అర్థం వచ్చే విధంగా ఉంటుంది ఆయన నామకరణానికి. ఏముంటుంది? దేవుణ్ణి ప్రేమించువాడు. తెయోఫిలా అంటే దేవుణ్ణి ప్రేమించువాడు అని అర్థం. అంటే పర్టిక్యులర్గా ఆ పర్సన్ పేరును పెట్టి ఆ గ్రంథాలు 2 గ్రంథాలు రాయబడడం జరిగింది. ఎవరు రాశారు? అపోస్తల కార్యాలను ఎవరు రాశారు? ఎవరైనా ప్రొఫెషన్ ఏంటి? ఫిజిషియన్. ఎవరైనా? ఒక డాక్టర్ అయినటువంటి లూకా గారు అపోస్తల కార్యాన్ని రాశాడు. ఆ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతూ ఇంకేమంటున్నారు చూడండి ఆయన. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమందు రచించి తిని. ఎవరు ఈయన మొదటి గ్రంథం? ఏది? లూకాసు వార్త. కాబట్టి ఈ 2 ఎప్పుడు కూడా బైబిల్ చదివేటప్పుడు లూకాసు వార్త చదవాలి, తర్వాత అపోస్తల కార్యం చదవాలి. ఈ రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకుని చదివితే చాలా ఈజీగా మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. చదివేటప్పుడు కూడా చాలా గ్రంథాలు డివైడ్ చేసుకుని చదువుతూ ఉంటాం కదా మనకు. అప్పుడు ఉపేంద్రన్న గారు మాట్లాడినప్పుడు వివరణ చెప్పారు, గ్రంథ విభజన, ఒక్కొక్క గ్రంథాలు ఎలా చదువుకోవాలి, ఏ గ్రంథంతో ఏ గ్రంథం చదువుకుంటే బాగా అర్థమవుతుంది. అలాగే ఇక్కడ కూడా లూకాసు వార్తను అపోస్తల కార్యములు కలిపి చదువుకోవాలి. అయితే రాసినటువంటి వ్యక్తి లూకా గారు కాబట్టి ఆయన రాసినటువంటి కంటెంట్ వెనకాల ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈజీగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఇకపోతే ఇక్కడ మొదటి వచనంలో ఏమంటున్నాడు? ఓ తెయోఫిలా అని చెప్తూ ఆయన చెప్తున్నాడు ఈ సమాచారం అంతా. ఏం చెప్తున్నాడు? యేసు తాను ఏర్పరచుకొనినా అన్నాడు. యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులు. అపోస్తులని ఎవరు ఏర్పరచుకున్నారు? యేసుక్రీస్తుల వారు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? అపోస్తులని ఎస్పెషల్లీగా ఎందుకు ఈయన ఏర్పరచుకున్నాడు? ఏర్పరచుకోవలసిన అవసరత ఏంటి?
అపోస్తులను ఏర్పరచుకునేటప్పుడు అందులో ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది చెడ్డ వాళ్ళు ఉన్నారు ఆలోచించండి. అపోస్తులలో ఎంతమంది మంచివారు, ఎంతమంది చెడ్డవారు, అసలు వీళ్ళని స్పెషల్గా ఈయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఆలోచించండి. మంచి స్వభావము, దేవుడంటే భయభక్తులు కలిగిన వారు కొందరైతే సొసైటీలో సంపాదించుకోవాలి, డబ్బులే ప్రధానమని బతికే వాళ్ళు కూడా దాంట్లో లేకపోలేరు. ఉన్నారా లేరా? ఉన్నారు. ఒక మత్తయ్య గారు మనకు కనబడతారు, ఈజ్ ట్యాక్స్ కలెక్టర్. అర్థం. ఆయన ఏమన్నాడు? నన్ను వెంబడించాడు, పక్కన పెట్టి చూచేశాడు. అంటే ఏర్పాటులో ఎవరున్నారు? అసలు దేవుని ఏర్పాటులో ఎవరెవరున్నారు, ఎటువంటి వ్యక్తులు ఉన్నారు? మంచివారికి మాత్రమే చోటు ఉందా దేవుడు పిలవడానికి? చెడ్డవారికి చోటు లేదా? ఆలోచించండి. అపోస్తులలో మరొక వ్యక్తి మనకు కనబడతాడు. ఎందుకంటే ప్రారంభ క్రీస్తు సంఘాలను హింసించినటువంటి వ్యక్తి. ఎవరైనా సౌలు. ఈయన మంచివాడా? మంచివాడు, ధర్మశాస్త్రం మీద పట్టున్న వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ మతోన్మాదములో మునిగిపోయిన వ్యక్తి. ఏంటి అంటే ఇంకా క్రైస్తవులను అతి కిరాతకంగా చంపుతున్నటువంటి వ్యక్తి. మరి ఈయన ఎందుకు ఏర్పరచుకున్నాడు? మంచివారికి ఒకవేళ దేవుడు స్థానాన్ని ఇస్తే పరిచర్యలో, చెడ్డవారిని ఎందుకు దేవుడు సెలెక్ట్ చేసుకుంటున్నాడు? మీకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా పక్షపాత ధోరణి అనేది దేవుడికి ఉండదు. రోమిలకు రాసిన పత్రికలో చెప్తాడు ఆ మాట. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం కొన్ని విషయాల తర్వాత. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి అన్నాడు. చాలు, దేవుణ్ణి ప్రేమించు వారికి. దేవుణ్ణి ప్రేమించేది ఎవరు? ప్రశ్న ఇక్కడ. ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారు? దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా తెలుస్తారు? ఎవరు చెప్తారు? దేవుణ్ణి ప్రేమించు వారికి అన్నాడు కదా. దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరు? ఇంకా ఇంకా దేవుణ్ణి ప్రేమించేవారు అక్కడే చెప్తున్నాడు కంటిన్యూషన్లో. దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరు అనగా అన్నాడు. చూడండి, అనగా ఇప్పుడు చెప్తున్నాడు జాగ్రత్త. ఎవరు దేవుణ్ణి ప్రేమించేవారో మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఎవరు దేవుణ్ణి ప్రేమించేవారు అనగా అని చెప్తే ఏమంటున్నాడు? ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు. ఎవరండి దేవుని ప్రేమించిన వారు? ఇప్పుడు చెప్పండి. పిలువబడిన వారు. పిలువబడ్డవారు ఎవరు? పిలువబడిన వారు ఎవరు? ఇక్కడ కూర్చున్న మీరు, అంతేనా? మీరే కదా పిలువబడ్డవారు. పిలువబడిన వారు ఎవరు? చీకటిలో నుండి అంటాడు. తెలుసు కదా, మనం చాలా సంది జరుపుకున్నాం. చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన దేవుని గుణాతిశయములను అంటాడు అక్కడ. అవునా? అంటే పిలిచాడు. ఆ పిలుపు ఉందా మనకు? పిలువబడిన వారమైన మనం పిలువబడిన వారు అంటే మనకు ఒక పిలుపు ఉంది. ఒక ప్రత్యేకమైన పిలుపు ద్వారా పిలువబడ్డాం మనం. కానీ ఈ రోజు వరకు కూడా చాలామందికి మరలా ఎటువంటి క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి అంటే, అసలు నీకు పిలుపు ఉందా బ్రదర్? అసలు నీకు పిలుపు దేవుడు పిలిపించాడా? అసలు నీతో మాట్లాడా? అసలు నీ పిలుపుకు వాక్య భాగం ఏంది? అవును, ఇలాగే ఉంది సొసైటీలో, ఇలాగే మాట్లాడుతున్నారు. అంటే చాలామందిని దేవుడు పిలిచేశాడు. ఎలా పిలిచాడంట అది కూడా చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడు? ఆయన సంకల్పము చొప్పున అన్నాడు. ఆయన సంకల్పములో పిలువబడేవారు ఉన్నారు. ఎవరెవరు వాళ్ళు అంటే దాని వివరణలో ఇంకా వివరిస్తుంటాడు. ఏమంటున్నాడు? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై అని చెప్తూ సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా చెప్తున్న 29వ వచనంలో, ఎందుకంటే తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, ఓకేనా, అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. అంటే దాపలుగా పిలుస్తున్నాడు. ఎవరు ఏ తరములో రావాలి, ఎవరిని ఏ కాలములో పిలవాలి, ఎవరు ఏ కాలంలో సరిగ్గా పని చేయగలరు. మీకు అర్థమవుతుందా? ఏమంటున్నాడు ఇంకా కంటిన్యూషన్లో? ఇంకేమంటున్నాడు చూడండి. ఎవరిని దేవుడు ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఇంకేమంటున్నాడు? ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. కదా, ఆయన సంకల్పములో అందరికీ పిలుపు ఉంది. మీకు అర్థమవుతుందా? మరి అందరికీ పిలుపున్నప్పుడు అందరు ఎందుకు రాలేదు? మనమే ఎందుకు వచ్చాం? ఒక పాయింటే కదా ఇది. అందరికీ పిలుపు ఉంది. మంచివారిని పిలుస్తున్నాడు దేవుడు, చెడ్డవారిని పిలుస్తున్నాడు దేవుడు. మంచివారు అవసరమే, చెడ్డవారు అవసరం, అందరూ అవసరమే అనుకున్నప్పుడు అందరు బయట ఎందుకున్నారు? ఇక్కడ మనం ఎందుకున్నాము?
ఆలోచించండి. ఎందుకున్నాం ఇక్కడ మనము అంటే దెస్సలోనిక పత్రికలు రాస్తారన్నమాట. చూడండి ఒకసారి దెస్సలోనికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను అన్నాడు. మా సువార్త అంటే ఎవరు సువార్తను చేపట్టారు? ప్రారంభ సంఘం. మేము ప్రకటించే సువార్త, మేము ప్రకటించే సువార్త వలన మిమ్మును పిలిచెను అన్నాడు. ఈ రోజులలో మరి చాలామందికి సువార్త వెళ్తుందా? అసలు ఎవరండి ప్రాపర్గా సువార్తను సమాజంలోకి తీసుకెళ్తున్న వాళ్ళు? ఆలోచించండి. ఈ మధ్యకాలంలో మనం ప్రారంభించే ప్రొజెక్టర్ ద్వారా కొన్ని కార్యక్రమాలు, అంతకుముందు వెళ్ళిందా? అసలు అవకాశం ఉందా? ఇప్పుడో నెలకు ఒక మీటింగ్, ఆ మీటింగ్లో కూడా ఎవరు కూర్చుంటున్నాం? మనమే కూర్చుంటున్నాం, మనమే బలపడుతున్నాం. అఫ్కోర్స్ మరి మనకు అది అవసరం లేదా? నెలకు ఒక మీటింగ్ మనకు అవసరం లేదా? అట్లా అనుకుంటే మనకు అవసరం. ఎందుకంటే మనలో కంటెంట్ ఉంటేనే సొసైటీలోకి కంటెంట్ని తీసుకువెళ్ళగలం. యేసుక్రీస్తుల వారి గురించి ఒక సందర్భంలో మనం మాట్లాడుతున్నాను. ఏమన్నాను, యేసుక్రీస్తుల వారు 30 ఏట ఎందుకు వచ్చాడు? పరిచర్యకు ముందే రావచ్చు కదా. పాయింట్ వేసాను, గుర్తుందా? ఎందుకు వచ్చాడు 30 ఏట అంటే 30 సంవత్సరాల వరకు ఆయన అవసరం, నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది. మీకు అర్థం? 30 సంవత్సరాలు ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు లూకాసు వార్తలో ఆ పదం కూడా ప్రస్తావించబడింది. చూడండి ఒకసారి, లూకాసు వార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయము 52వ వచనం చూడండి. ఏం రాయబడింది అక్కడ? 52వ వచనంలో యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఫస్ట్ పాయింట్లోనే కొట్టేశాడు. చూడండి, ఫస్ట్ పాయింట్లో చెప్పేశాడు. ఏం చెప్పాడు ఫస్ట్ పాయింట్లో? యేసు జ్ఞానమందు. ఏం చేశాడు? జ్ఞానమందు వర్ధిల్లుచుండెను. జ్ఞానం అంటే జ్ఞానం ఉండాలా? మరి అవసరమా? యేసు నేర్చుకున్నాడా భూమి మీద జ్ఞానాన్ని? నేర్చుకున్నాడా లేదా? నేర్చుకున్నాడు. యేసు జ్ఞానమందును, ఇంకా వయస్సునందును, ఇంకా దేవుని దయందును, ఇంకా మనుషుల దయందును అన్నాడు. అసలు మనుషుల దయ అవసరమా? మనుషుల దయ అవసరమా? మీరు ఆలోచించండి జాగ్రత్తగా. ఎవరికి అవసరం మనుషుల దయ? ప్రతి ఒక్క మనిషికి అవసరమేనండి. ఈరోజు మనం ఫుడ్ తింటున్నామంటే రైతుల దయ ఎవరి మీద ఉండాలి? ప్రజల మీద ఉండాలి కదా. అందరు రైతులేనా? అందరు పంట పండించగలరా? లేదు. పంట పండించే వ్యక్తి కావాలి, టమాటాలు పండించే వ్యక్తి కావాలి, ఉల్లిపాయలు పండించే వ్యక్తి కావాలి. వీళ్ళంతా ఏంటి? దయ, మనుషుల దయ. మీకు అర్థమవుతుందా? కాబట్టి మనుషుల దయందును దేవుని దయందును ఆయన ఎలా ఉన్నాడట? వర్ధిల్లుచుండెను. అంటే నేర్చుకోవాల్సిన అవసరత ఉందా అనడానికి మీకు ఎగ్జాంపుల్ ఇది చూపించాను. నేర్చుకోవలసిన అవసరత చాలా ఎక్కువ. ఎంత ఎక్కువగా వింటుంటే అంత ఎక్కువగా ప్రాపర్ ప్రజెంటేషన్ని మనము చేయగలము. ఆలోచించండి. కాబట్టి మా సువార్త అంటే వీళ్ళు నేర్చుకున్నారు, సొసైటీలోనికి వెళ్ళారు కాబట్టి మాకు అప్పగింపబడిన మా సువార్త వలన, దేవుడు మాకు అప్పగించిన మా సువార్త వలన ఇగో మనం పిలువబడ్డాము అన్నాడు. నీకు అర్థమవుతుంది ఇంతవరకు? జాగ్రత్తగా ఆలోచించండి. ఇకపోతే చాలామంది ప్రారంభ శతాబ్దంలోనే ఏమనుకున్నారు అంటే అసలు ఇజ్రాయేలీలను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు కాబట్టి ఇజ్రాయేలీలకు మాత్రమే దేవుడుగా ఆయన ఉన్నాడు, ఇజ్రాయేలీలను మాత్రమే దేవుని పిల్లలుగా భావించాడు, మిగతా వాళ్ళందరినీ దేవుని పిల్లలుగా ఆయన భావించలేదు. ఆయనకు ఎవరు కావాలంటే మంచివారుగా వాళ్ళని పేరు పెట్టుకున్నాడు, మంచివారు ఆయన దృష్టిలో ఉన్నారు అనుకుంది ప్రపంచం. కానీ దేవుడు మంచివారిని పిలిచాడు, చెడ్డవారిని పిలిచాడు. ఇంకా స్పెషల్లీ చెప్పాలంటే ఇజ్రాయేలీలను ప్రారంభం నుంచి కాపాడుతూ వచ్చిన యేసుక్రీస్తు రాకతో ఏం చేసేసాడు? వీళ్ళిద్దరిని కూడా అన్యజనుడని లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, క్రీస్తునందు అందరినీ సమానులుగా చేసేసాడు. అంటే ఒక సమాన తత్వాన్ని సమాజంలోనికి తీసుకొచ్చాడా లేదా? తీసుకొచ్చాడు. అదే రోమిలకు రాసినటువంటి పత్రికలో ఆ మాట కూడా మాట్లాడతాడు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో దేవునికి పక్షపాతం లేదనేసాడు. సింపుల్గా దేవునికి పక్షపాతం అనేది లేదు. చెడ్డవారని లేదు, మంచివారని లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు,
వీళ్ళని స్పెషల్గా చూడాలి, వాళ్ళని స్పెషల్గా చూడాలి, ఇలాంటిది ఏమీ లేదు. అందరు ఈక్వల్, అందరినీ సమానంగా చూసేసాడు, అందరినీ సమానంగా పిలిచాడు. మరి పిలువబడిన వారు మీరే ఎందుకున్నారు? పిలుపు అందుకున్న వాళ్ళు అక్కడ ఎందుకు ఉండిపోయారంటే వాళ్ళకి అందలేదు ఇంకా పిలుపు, వాళ్ళ దగ్గరికి ఇంకా కంటెంట్ వెళ్ళలేదు, వాళ్ళ దగ్గరికి సమాచారం వెళ్ళలేదు. క్రీస్తు అని తెలిసేమో అంతే, క్రీస్తు అని తెలుసు అంతే తప్ప అసలు పూర్తి ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదు. మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడు? తన సంకల్పములో ఎవరెవరిని కావాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరెవరు నేను ఏర్పరచుకున్న వారి చేత ఎటువంటి పనులు చేపించాడు? దేవుడు ఎవరెవరిని ఏర్పరచుకున్నాడు, ఎవరెవరి చేత ఏ పనులు చేయించాడు ఈయన? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అబ్రహామును ఏర్పరచుకున్నాడు, ఇస్సాకును ఏర్పరచుకున్నాడు, యాకోబును ఏర్పరచుకున్నాడు. కానీ ఆదికాండం రాసిందెవరు? నిర్గమకాండం రాసిందెవరు? లేవ్యకాండం రాసిందెవరు? ద్వితీయోపదేశకాండం రాసిందెవరు? అసలు ఈ కాండాలు రాసిందెవరు? మోషే గారు ఎందుకు రాశారు? అబ్రహాం గారి చేత రాయించవచ్చు కదా దేవుడు. ఆలోచించండి. ఇస్సాకు చేత రాయించవచ్చు కదా దేవుడు, యాకోబు చేత రాయించవచ్చు కదా. అంటే ఏ కాలాలలో ఎవరి చేత ఏ పనులను చేయించాలో దేవుడికి బాగా తెలుసు. మీకు అర్థవుతుందా? ఎవరి చేత ఏ పనులు చేపిస్తే అది బెటర్గా ఉంటుందో దేవుడికి బాగా తెలుసు. ఆ టైంలో ఖచ్చితంగా వాళ్ళని తిప్పేస్తుంటాడు. మీకు అర్థమవుతుందా? వాట్ వండర్ఫుల్. మీరు ఆలోచించండి. ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అపోస్తలులు ఎంతమంది? 12 మంది. 12 మంది గ్రంథకర్తలు అయ్యారా? ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నామే అపోస్తల కార్యము. అపోస్తల కార్యం రాసింది ఎవరు? ఈ లూకా గారు అపోస్తలులో ఉన్నాడా? లేడు. మీకు అర్థమవుతుందా? అసలు అపోస్తలులకి అసలు లూకా గారికి సంబంధం ఉండదు. తర్వాత సంబంధం కలుగుతుంది, తర్వాత ఆయన కమ్యూనికేషన్లోకి వచ్చేస్తుంటాడు. కానీ ప్రారంభం నుంచి ఈయన ఏ సంగతులను అయితే చూశాడో వాటన్నిటి గురించి వ్రాస్తుంటాడు. అంటే లూకా గారిని ఎందుకు దేవుడు స్పెషల్ క్యారెక్టర్గా గుర్తించాడు? జాగ్రత్తగా ఆలోచించి. అదే లూకాసు వార్త 1వ అధ్యాయము. ఒకసారి చూద్దాం, మళ్ళీ ఒకసారి ఇక్కడ వచ్చిద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి జాగ్రత్తగా ఆలోచించాడు ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం జాగ్రత్తగా. ఘనత వహించిన థియోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూశాడు. ఎవరు చూశారు కన్నులారా? లూకా గారు చూశాడు. అపోస్తులలో లేకపోయినా కన్నులారా ఆయన ప్రతి సన్నివేశాన్ని చూశాడు. ఒకవేళ చూశాడంటే ఎవరు చూపించుంటారు? మోషే గారు ఉన్నారు. మోషే గారు ఆదికాండం రాశాడు. ఆదికాండంలో జరిగిన సన్నివేశాలన్నీ మోషే గారికి ఎలా తెలుసు? అంటే పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు, అదే కదా మనం చదువుకునేది. 2 పేతురు 1వ అధ్యాయం 20-21 వచనాల్లో ఏం రాయబడింది అక్కడ? పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలలో ఏం రాశాడు అక్కడ? బైబుల్ రాయటానికి ఒక మూలం ఉంటుంది అక్కడ. బైబుల్ రాయబడడానికి ఒక కీ రెఫరెన్స్ అక్కడ మనకు కనబడుతుంది. ఏం రాయబడింది అక్కడ? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అని రాయబడింది ఇక్కడ. దేవుని మూలముగా పలికితే వ్రాసిన మాటలు కొన్ని, దేవుడు చూపిస్తే చూసిన మాటలు కొన్ని, దేవుడు ఎక్స్ప్లెనేషన్ చేస్తే వాటిని అర్థం చేసుకుని రాసినవి కొన్ని. అసలు చాలా విషయాలండి మనకు కనబడుతుంటాయి బైబిల్లో. ఇప్పుడు నిర్గమకాండంలో మోషే గారిని సీనాయి పర్వతం మీద తీసుకువెళ్ళిన తర్వాత అసలు సీనాయి పర్వతం మీద 40 రోజులు ఈయన ఏం చేసి ఉంటాడు? ఆలోచించండి. ప్రతి విషయాన్ని దృశ్య రూపకంగా చూపించుంటాడు ఆయనకి. ఎందుకంటే మరి ఇంత చక్కగా వివరించగలిగాడు, ఇంత చక్కగా వ్రాయగలిగాడు. ఈ తరం వారికి కూడా ఆదికాండం ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీగా కనబడుతుంది అంటే వాటే వండర్ఫుల్ రైటర్ ఆయన. ఆలోచించండి. ఈరోజు ఒక లెటర్ రాశాడు అనుకోండి ఎవరైనా, అంతేందుకండి ఒక న్యూస్ పేపర్ తీసుకోండి. మీరు ఈరోజు చదివిన న్యూస్ పేపర్ రేపు మార్నింగ్ చదవడానికి ఇష్టపడతారా? రీజన్ ఏంటి? ఎందుకు ఇష్టపడరు? కంటెంట్ ఓల్డ్ అయిపోయింది. ఆల్రెడీ నేను చదివేశాను, అందులో సమాచారం అంతా నాకు తెలుసు. కానీ ఆదికాండం మీరు చదవండి, రేపు ఆదికాండం మరలా చదివితే మరలా కొత్త ఉంటుంది మీకు. రీజన్ ఏంటి? ఇంకా 10 తరాలు వచ్చినా వాళ్ళకి అది అప్డేటెడ్గా ఉండే విధముగా దేవుడు భద్రపరిచాడు. అంటే అసలు ఎంత అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ని దేవుడు చూపించుంటాడు.
సినాయి పర్వతం మీద ఎంత ఇన్ఫర్మేషన్ చూపించుంటాడు ఆయన, ఎంత అద్భుతంగా ఎక్స్ప్లెనేషన్ చేసి ఉంటాడు. ఆలోచించండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఏర్పరచుకున్న వారి చేత చాలా పనులు చేయిస్తాడు దేవుడు. ఎవరికైతే ఏ పదవులు అప్పగింపబడతాయో, ఎవరికి ఏ పని అప్పగింపబడిందో ఆ పని నిర్లక్ష్యం చేస్తే కూడా వదిలిపెట్టాడు. నిర్లక్ష్యం చేసినా వదిలిపెట్టాడు. అప్పగింపబడిందికి న్యాయం చేయకపోయినా వదిలిపెట్టాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల, వాటి వండర్ఫుల్గా మనకు అర్థమవుతుంది ఆ విషయాలన్నీ కూడా. ఇంకేమంటున్నాడు లూకాసు వార్త, మళ్ళీ వచ్చేది ఇక్కడికి. లూకాసు వార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు? ఆరంభము నుండి కన్నులార చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్య నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు కోరుకున్నారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది బైబిల్ రాయాలనుకున్నారండి. చాలామంది నేను రాస్తే బాగుంటుంది, నేను వివరించాలని చాలామంది పూనుకున్నారు, కానీ పూర్తి చేయలేకపోయారు. ఎందుకంటే వారికి సహాయం అందలేదు. వాళ్ళ చేత దేవుడు వ్రాయించుకోవడానికి ఇష్టపడలేదు. నీకు అర్థమవుతుందా? నువ్వే రాయాలి. లూకా నువ్వు రాయి, నువ్వు బాగుంటుంది, నువ్వు రాస్తే నీ కంటెంట్ బాగుంటుంది, నువ్వు రాయి. మీరు జాగ్రత్తగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. పౌలు గారు ఉన్నారండి. పౌలు గారు ఉన్నారా? పౌలు గారిని పిలుచుకున్నాడు. పౌలు గారు అపోస్తులలో ఉన్నాడా? లేడు. కానీ అపోస్తులుగా ఆయన ఏర్పరచుకున్నాడు. మరి ఏర్పరచుకున్న ఈయన అపోస్తులతో వ్రాయించాలి కదా, గ్రంథాలను వ్రాయించాలనుకుంటే అపోస్తులతో వ్రాయించి ఉండుంటే ఎంత బాగుండేది. కానీ పౌలు గారి చేత ఎందుకు వ్రాయించాడు? ఎన్ని పత్రికలు రాశారు పౌలు గారు? ఎవరు చెప్తారు? 14 పత్రికలు రాశారండి. ఎన్ని రాశాడు? 14 పత్రికలు రాశాడు. 14 పత్రికలు రాశాడు. పౌలు గారి చేత దేవుడు ఎందుకు వ్రాయించుకున్నాడు? మరి పౌలు గారు ఏమన్నా మంచి తత్వంలో నుంచి వచ్చాడా? ఆలోచించండి. ఎంత కిరాతకమైనటువంటి క్యారెక్టర్ నుంచి వచ్చేసాడు ఆలోచించండి. కానీ ఒక్కసారి దేవుడు నిన్ను క్షమించేస్తే, దేవుడిని తప్పిదములను క్షమించేశాడా? క్షమించిన తర్వాత మరల తన జీవితంలో అసలు ఎప్పటికీ వాటిని జ్ఞాపకమునకు తెచ్చుకోనంటాడు దేవుడు. తెలుసా ఈ విషయం మీకు? ఒక మంచి మాట చూపిస్తాను ఈ సందర్భంలో. ఒక మంచి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో ఒక మంచి మాట రాయబడి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అంటే వండర్ఫుల్ సెంటెన్స్ అంటే ఆలోచించండి. అసలు ఆ మాట చదువుకుంటే ఎంత అభయం కలుగుతుంది, ఎంత ధైర్యం కలుగుతుంది. అసలు ఎంత భయంకరుడు నువ్వు అయినా, ఎన్ని భయంకరమైన పాపాలు నువ్వు చేసినా మోకరిల్లి తండ్రి నా పాపాలను క్షమించుమని నువ్వు అడిగిన తర్వాత, ఆయన క్షమించేసిన తర్వాత అసలు మరలా వాటిని రివీల్ చేయడు దేవుడు. జ్ఞాపకం మనం అసలు తెచ్చుకోడు. మనుషులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ రోజు అలా చేస్తావు, ఈ రోజు అలా చేస్తావు, నిన్న అలా చేస్తావు, మొన్న అలా చేస్తావు, మనము రివీల్ తెచ్చుకుంటాం. కానీ అసలు దేవుడు ఎప్పుడు కూడా అసలు వాటిని జ్ఞాపకమునకు తెచ్చుకోడు. ఎంత అద్భుతంగా మనకు అభయాన్ని ఇస్తున్నాడు ఆలోచించండి. అంటే సౌలుగా ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడన్నది దేవుడికి అవసరం లేదు. నీకు అర్థమవుతుందా? సౌలుగా ఉన్నప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేశారన్నది దేవుడికి అవసరం లేదు. ఎప్పుడైతే సౌలుగా ఉన్న ఆయనను పౌలుగా ఏర్పరచుకున్నాడో, ఏర్పరచుకున్నప్పటి నుండి ఆయన యొక్క కౌంట్ అనేది దేవుడి దృష్టిలో స్టార్ట్ అయింది. మరి అపోస్తులు చేయలేనన్ని కార్యాలు ఎవరు చేశారు? పౌలు గారి చేత దేవుడు చేయించుకున్నాడు. ఎంత అద్భుతంగా చేయించుకున్నాడు ఆలోచించండి. ప్రకటన గ్రంథం మరొక మంచి మాట చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది. జాగ్రత్తగా ఆలోచించాలి. అర్థం. ఈ ప్రకటన గ్రంథం రాసింది ఎవరు? అక్కడే ఉంది కదా, యోహాను రాసిరా ప్రకటన గ్రంథం, అవునా? పైన ఉంది. రైట్. ఏం చెప్తున్నాడు ఆయన? ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా, ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది. నీవు చూచుచున్నది అంటే యోహాన్ గారికి కూడా చూపించాడా? కంటెంట్ చూపించాడా? చూపించలేదా? చూడాలి యోహాన్, నువ్వు కంటెంట్ ఖచ్చితంగా చూడాలి. ఎందుకండి చూచిన విషయాల గురించి బైబిల్లో పర్టికులర్గా భక్తులు రాస్తున్నారు.
మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అసలు ఇజ్రాయేలీలను కొంచెం ఒక 2 నిమిషాలు వీళ్ళ గురించి ఆలోచన చేద్దాం. ఇజ్రాయేలీలకు ఎందుకు చూపించాడు దేవుడు? ఇజ్రాయేలీలకు ఎందుకు చూపించాడు? నిర్గమకాండం నిన్న ఈరోజు ఉదయకాల ధ్యానంలో మనం నిర్గమకాండం వివరణ చదువుకున్నామా? ఎంతమంది జరగాలి? అంటే గ్రంథ పరిచయాలు జస్ట్ ఓవరాల్గా అవుట్లుక్స్ మాత్రం మాట్లాడుతున్నాము. దాంట్లో పాత నిబంధనలు 39 పుస్తకాల్లో ఉన్న అన్ని పుస్తకాల కంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఏ గ్రంథానికి ఉంది? నిర్గమకాండంకి ఉంటుంది. ఎందుకు? ఎక్కువ అద్భుతములు మనకి ఇక్కడ కనబడతాయి. ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది గ్రంథానికి. మీకు అర్థమవుతుందా? మరి ప్రత్యేకమైన స్థానం ఉంటుందంటే ఎవరి మధ్య చేశాడు ఇవన్నీ? ఇజ్రాయేలీల మధ్య చేశాడు. ఎవరి మధ్య? ఇజ్రాయేలీల మధ్య. ఎన్ని చూస్తారు వీళ్ళు? ఎన్ని చూస్తారు చెప్పండి? ఐగుప్తులోనే ఎన్నో అద్భుతాలు చేశాడా? కర్ర ముంగట పాడేస్తే ఏమైపోయింది అది? వీళ్ళకి ఎలాంటి ఆలోచన ఉండాలి? ఆలోచించండి. ఇజ్రాయేలీలకు ఎటువంటి ఆలోచన ఉండాలి? కనులార చూశారంటే వాళ్ళు, కన్నులార చూశారు కదా. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా. చూడండి ఒకసారి సందర్భంలో వీళ్ళ గురించి ఒక మాటను దేవుడు ఎంత బాధతో వ్రాస్తున్నాడో మనకు అర్థమవుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం అనుకుంటుంది. ఏం రాయబడి వీళ్ళ గురించి ఎంత బాధతో దేవుడు ఆ మాట రాస్తున్నాడో మనకు అర్థమవుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం ఏం చెప్తున్నాడు? ఆ తరము వారందరూ పితరుల యొద్దకు చేర్చబడిరి, వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరం ఒకటి పుట్టేసింది అన్నాడు. అంటే కనీసం చూసిన వాళ్ళ తరాలకని చెప్పుకున్నారా? ఆలోచించండి. ఒక్కరు కూడా చెప్పలేదు. పైగా చూసిన విషయాలన్నీ కూడా ఏం చేశారట? మరిచిపోయారు. ఎన్ని కార్యాలు ఆలోచించాడు అసలు? ఒక ఎర్ర సముద్రం అంటే మీరు తీసుకోండి. ఎర్ర సముద్రము మనుషులు చూచుచుండగా, నోట్ దిస్ పాయింట్, కన్నులార చూచుచుండగా అసలు అది అలా పాయలైపోతుంటే అసలు దీన్ని ఎవరైనా మర్చిపోగలడా? ఎర్ర సముద్రం దాటి వచ్చేసారు, తిరుగుబాటు చేశారు లేదా? మమ్మల్ని అరణ్యంలో చంపడానికే పూనుకున్నావా? మమ్మల్ని అరణ్యంలో చంపడానికే దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడా? అసలు నువ్వు అందుకే మమ్మల్ని ప్రేరేపించావా? ఇవన్నీ ఎన్ని మాటలు అండి, ఆలోచించండి. మాకు ఐగుప్తులు బాగుండేది, ఐగుప్తులు చాలా బ్రహ్మాండంగా బ్రతికిన, మాకు మంచి కూరగాయలు దొరికాయి, కీరకాయలు, దోసకాయలు, కూరగాయల కోసమే గొడవ. అంటే చూసిన వాటిని మర్చిపోయారు. దేవుడు ఎంత చక్కగా చూపించి గ్రంథాన్ని వ్రాయించాడు. అందుకేనండి నిజంగా వాళ్ళు చూసి నమ్మలేకపోయారు. కానీ ఈరోజు వాళ్ళకంటే గొప్ప వాళ్ళమా కాదా మనం? వాళ్ళు చూసిన వాటిని మర్చిపోయారు. చూసిన వాటిని భక్తులు వ్రాసిన కూడా కొంతమంది వాటిని నమ్మలేకపోయారు. కానీ ఆ వ్రాసిన కంటెంట్ ఏదైతే ఉందో ఈరోజు మనం చదువుకున్న మనము విని విశ్వాసంలోకి వచ్చేస్తాం. అంటే ఎంత గొప్ప సంగతి ఆలోచించండి. ఈరోజు చదువుకొనే ఇంత ప్రగాఢంగా బిలీవ్ చేసి నమ్మకంగా మనం పట్టుకొని దీన్ని మన పరలోకాన్ని ఒక ఎజెండాగా పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతున్నాము. అంటే అసలు చూసిన వాళ్ళు ఎలా, వాళ్ళ పరిస్థితులు ఏంటి చెప్పండి. వాళ్ళ తరంలో ఉన్నవారి పరిస్థితులు ఏంటి ఆలోచించండి. వాళ్ళ తరంలో ఉన్నవారైనా అసలు మరి సిద్ధపడ్డ దాఖలాలు ఉన్నాయా? మోషే మీద తిరుగుబాటు చేశారు. కోరాహు ఆ కుటుంబం అంతా కూడా ఏమైపోయారు? దేవుడు ఆల్రెడీ ఒక పర్సన్ సెలెక్ట్ చేసేసాడు. ఇక అహరోను కుమారులు మాత్రమే ధూపార్పణలు చేయాలి తప్ప వేరే వాళ్ళు రావడానికి అవకాశం లేదని క్లియర్ కట్గా చెప్పేశాడు. మరి దేవుడు వీళ్ళ ఎదుట ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని అద్భుతాలు చేసి చూపించిన తర్వాత వీళ్ళంతా ఎలా ఉండాలి చెప్పండి? ఎలాంటి స్వభావం కలిగి ఉండాలి వీళ్ళు? అమ్మో, దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఆ మహాశక్తివంతుడు ఆయన ఎదుట అసలు ఏ తప్పిదము చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలన్న ఆలోచన వీళ్ళకు ఉండాలి. కనుందా? తిరుగుబాటు. ఆలోచించండి. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే కన్నులారా చూశారు భక్తులు. బైబిల్లో రాయబడ్డ ప్రతి పుస్తకాన్ని కూడా రాయబడుతుందంటే వాళ్ళు చాలా అనుభవముతో రాశారు. కొన్ని విషయాలు చూసి రాశారు, కొన్ని విషయాలను విని రాశారు, అర్థమవుతుంది. కొన్ని విషయాలను తెలుసుకొని రాశారు, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడ్డాయి. కానీ దృశ్య రూపకం మనం కూడా అండి. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎన్ని పాఠాలు అండి ఆలోచించండి. ఎన్నో టాపిక్స్ అండి. మీరు ఏ టాపిక్ అన్నా తీసుకోండి, ప్రతి టాపిక్ మీద ఒక దృశ్య రూపకమైన పాట ఉందా లేదా? ఏ టాపిక్ అన్నా మీరు తీసుకోండి. యెహోవా
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, వీళ్ళు ముగ్గురు వేరా ఒక్కరా అని ఒకవేళ ఈ కంటెంట్ తీసుకున్నారనుకోండి, అసలు ఈ కంటెంట్ మీద పాట రాసిన పర్సన్ ఇప్పటిదాకా కూడా లేడు. ఇప్పటికీ స్టిల్ నేను చాలా వెతికాను నిన్న దాకా యూట్యూబ్లో. మీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురా ఒక్కరా ప్రసంగాలు ఉన్నాయి కానీ పాట లేదండి. కానీ దృశ్య రూపకంగా ఒక పాట చూపించేశాడు. వాట్ వండర్ఫుల్. మీరు ఆలోచించండి. అంటే అసలు ఈ ఆలోచన దృశ్య రూపకంగా చూపించాలన్న ఈ ఆలోచన అసలు జాన్సన్ విక్టర్ అన్న గారు ఎక్కడ కాపీ చేశారు అని నేను బాగా ఆలోచన చేస్తే ఇక్కడేనండి, లూకాసు వార్తలోనేనండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 1వ వచనంలోనే అసలు బాగా ఇన్స్పైర్ అయిపోయాడు అన్నగారు. నాకు అనిపించింది అలా. ఎందుకంటే కన్నులారా చూసి అన్నాడు లూకా గారు, కన్నులారా చూసిన విషయాలు రాస్తున్నా నేను అన్నాడు. అంటే ఈయన జాగ్రత్తగా విన్నాడు. విన్నదాన్ని ప్రతిదాన్ని కూడా దృశ్యరూపకంగా చూపించాలి, దృశ్యరూపకంగా చూపించాలనుకున్నాడు. చనిపోయిన వారిని గురించి ఒక పాట రాశాడండి. చనిపోయిన వారు ఏమవుతారు అనే సమాజంలో అసలు అతలాకుతల పరిస్థితులు, సమాజంలో ఎవరిపైన చావు మీద అవగాహన లేదు. కానీ వారి మీద ఒక అద్భుతమైనటువంటి కంటెంట్తో ఒక ప్రసంగం ఉంది. ఆ ప్రసంగంతో పాటు ఒక పాట ఉంది. మరణిస్తే కనిపిస్తారు. ఎంత అద్భుతం ఆలోచన. అంటే చూపించాలి. ఎందుకు చూపించాలి పాట రూపకంగా? అదే ప్రసంగం చెప్తే సరిపోదా? వినిపిస్తే సరిపోదా? ఆలోచించండి. వినిపిస్తే సరిపోదా? ఎందుకు చూపించాలి? చూపించవలసినంత అవసరం ఉందా? ఆలోచించండి. ఏమైనా దేవుని వారలారా, అవసరం ఉందా లేదా? అవసరత ఉంది. ఎందుకంటే వినిన దానికంటే చూసినది వారి మైండ్లో ఏమైపోతుంది, వారి మస్తిష్కంలోనికి వెళ్ళిపోయి అది భద్రపరచబడుతుంది. అందుకే ఖచ్చితంగా దేవుడు చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథం, మళ్ళీ చదువు ఇక్కడికి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్తున్నాడు? ప్రభువు దినమందు ఆత్మపరవశుడై ఉండగా భూరత్వాన్ని బట్టి గొప్ప స్వరము నువ్వు చూచుచున్నది పుస్తకములో వ్రాసి అన్నాడు. నువ్వు చూస్తున్నావు కదా, చూసిన దాన్ని నువ్వేం చేయాలి? పుస్తకములో భద్రపరచాలి. కదా ఎంత అద్భుతంగా బైబిల్ని దేవుడు రాయించాడో మనకు అర్థమవుతుంది. మరొక మంచి ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయము. లూకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనం. ఆయన బెతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. 51వ వచనం. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. అంటే యేసుక్రీస్తుల వారు ఆరోహణమయ్యేటప్పుడు చూపించవలసిన అవసరం ఉందా? యేసుక్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన ఈయన మరలా వచ్చి 40 రోజుల వరకు అంటాడు. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం అంతా మీరు చదువుతుంటే అక్కడ ఏమంటారు? 40 దినముల వరకు వారికి అగుపడుచు అనేక సాక్ష్యాలు వారి ఎదుట పెట్టెను అంటాడు. అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి అంటాడు. 40 దినముల వరకు కనపడ్డాడు కదా. మరి కనపడ్డ ఈయన డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కదా. మరలా చివరి గడి ఆ బేతేనియ వరకు వాళ్ళని తీసుకొని వచ్చేసాడంట. తీసుకొని వచ్చేసి వారందరు నిలబెట్టేశాడు. అందరు నిలబెట్టి వారందరూ చూచుచుండగా జాగ్రత్తగా ఆలోచించాలి. చూచుచుండగా ఆయన ఏమైపోయాడు? ఆరోహణమైపోయాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఏమైనా దేవుని వల్ల అసలు చూసిన విషయాన్ని మరిచిపోయే అవకాశం ఉందా? ఇంకా కూడా అక్కడ ఏమంటాడంటే, ఇంకా ఇదే మత్తయి సువార్తలో అనుకుంటా, నాకు తెలిసి మత్తయి సువార్తలో కూడా ఆయన ఏమంటాడంటే, ఆయనను మీరు ఎందుకు చూస్తున్నారు? ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఆయన మరలా రెండో రాకడలో ఏ విధముగానైతే వెళ్ళిపోయాడు అదే మాదిరిగా ఆయన మరలా మీ మధ్యకు వస్తాడు అని కూడా అక్కడ ఒక విషయాన్ని తెలియపరచడం జరుగుతుంది. ఎక్కడది? మత్తయి సువార్తనేనా? మత్తయి సువార్తనా నాకు తెలిసి, మరి మార్కు సువార్తనా, అక్కడ కూడా ఈ సందర్భం రాయబడుతుంది. ఎంత అద్భుతంగా ఆయన చెప్తారంటే, రైట్, వెరీ గుడ్, క్షమించండి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం.
10వ వచనం నుండి చదువుకున్నాడు చూడండి. ఆయన రాస్తూ లూకా గారు ఈ వివరణ అంతా కూడా ఇక్కడ ఇస్తున్నాడు. లూకా సువార్తలో ఇవ్వకుండా ఇక్కడ దాని వివరణ అంతా కూడా ఇస్తూ ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఎందుకంటే ఈయన ఎలా వెళుతున్నాడో వీళ్ళందరూ చూడాలి. ఎందుకంటే మరి నేను వస్తాను అంటే వీళ్ళు నమ్మాలి కదా. నమ్మాలంటే ఎలా చూపించాలి వీళ్ళకి. అందుకే ఏ రీతిగా అయినా వెళ్ళిపోతున్నాడో ఆ విషయాన్ని చూపించడానికి వీళ్ళందరిని తీసుకొని వచ్చేసాడండి. ఇంకా అందరిని తీసుకొని వచ్చేస్తాడు. తీసుకొని వచ్చిన ఆ సమాచారాన్ని ఎవరి చేత రాయిస్తున్నాడు? లూకా గారి చేత రాయిస్తున్నాడు. లూకా గారి చేత. మీకు అర్థమవుతుందా? ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకంటే దేవుడికి మంచివారు అవసరము, చెడ్డవారు అవసరము. ఆయన సంకల్పంలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. మంచివారిని తన కోసము ఎలా ఏ పనులు చేయించుకోవాలో దేవుడికి తెలుసు. చెడ్డవారి చేత కూడా దేవుడు ఏ పనులు చేయించుకోవాలో దేవుడికి తెలుసు. చివరిగా ఒక మంచి మాట చూపించేసి మీకు ముగించేస్తాను. రైట్. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం ఏం చెప్తున్నాడు? ఏలయనగా దైవ దృష్టికి మంచివాడిగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి. జాగ్రత్తగా ఆలోచించాలి. దైవ దృష్టికి అంటే ఏంటి? దేవుడి దృష్టికి. జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని దృష్టికి మంచివానిగా ఎవరైతే ఉండాలి అని అనుకుంటారో వారికి దేవుడు ఏం చేస్తాడంట? జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహిస్తాడు. రైట్, చెప్పాడా? అయితే జాగ్రత్తగా ఆలోచించాలి ఇక్కడ పాయింట్. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై, దైవ దృష్టికి ఇష్టడైన వాళ్ళు ఎవరంటే పైన చెప్పాడే, జ్ఞానమును, తెలివిని, ఆనందమును ఇస్తానని చెప్పాడే. వీరు ఇష్టడైన వారికి దేవుడు ఇస్తాడు. అయితే ఆయన ఇచ్చే వాటితో పాటు ఇంకా కొన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ఏమవసరం? దైవ దృష్టికి ఇష్టడగు వానికి ప్రొజెక్టర్ అవసరం. దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఏమి ఇష్టము? మైక్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. తర్వాత బైక్ అవసరం, ఫోన్ అవసరం. ఇవన్నీ అవసరాలైనా ఇష్టడగు వానికి ఇచ్చుటకై ఏం చేస్తారంట ఆయన? ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ప్రయాసపడి పోగు చేశాడు. ఏంటిది? ఫోన్. ఎవరికి ఇచ్చాడు? ఆ పని ఎవరికి అప్పగించాడు? ఒక పాపాత్మునికి అప్పగించాడు. ఒక టీవీ తయారు చేశాడు. ఆ పని ఎవరికి అప్పగించాడు? ఒక పాపాత్మునికి అప్పగించాడు. మీకు అర్థం? ఒక మొబైల్ కనుగొన్నట్టు. అంటే ఎగ్జాంపుల్గా మీరు అన్ని డివైజులను తీసుకోండి. ఇక్కడ ఈరోజు మనం తినే ఫుడ్ ఎవరు పండిస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్గా అర్థమవుతుంది. అంటే సమాజంలో ఏదైనా కూడా మన కోసం, కొన్నిటిని మనకి ఇవ్వడానికి కోసం దేవుడు సమాజంలో ఉన్న వారికి కూడా అప్పగించాడు. ఆ పనిని ఆ పని నువ్వు చేయాలంతే. అర్థమవుతుందా? కొంతమంది ఉంటారండి, ఇప్పుడు శాస్త్రవేత్తలు ఉన్నారు, లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొస్తున్నారు. కొత్త టెక్నాలజీ. ఈ కొత్త టెక్నాలజీ ఎవరు వాడుకుంటున్నారు? ఎక్కువ మనం ఎక్కువ వాడుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు నమ్ముతారు నమ్మరు కానీ నిజంగా అండి, అసలు ఈ టెక్నాలజీని వీడు నా కోసమే కనిపెడుతున్నాడని నువ్వు బిలీవ్ చేయాలి ఫస్ట్. కానీ అది నమ్మం మనం. వాడు ఎక్కడో ఉంటాడు, వాడు నా కోసమే కనుక్కుంటాడు అని మనం అనుకుంటాం. మనం అంటే దేవుని దృష్టిలో అంత చిన్న చూపు మనకే ఫస్ట్. మీకు అర్థమవుతుందా? ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు ఈ సందర్భంలో. మన డాడీ గారు, మీరు ఉన్నారనుకుంటే ఆల్రెడీ ఎగ్జాంపుల్, మన డాడీ గారు అన్ని క్లిప్స్ తీసుకుంటాడండి. తెలుసు కదా, హబుల్ టెలిస్కోప్ వేసి యూనివర్స్ పైన జరుగుతున్నటువంటి నవగ్రహాల ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ హబుల్ టెలిస్కోప్ ద్వారా చూస్తారు. తెలుసు కదండి. హబుల్ టెలిస్కోప్ వచ్చిన తర్వాత 16వ శతాబ్దం కదా, 16వ శతాబ్దంలో హబుల్ టెలిస్కోప్ను కనుగొన్న తర్వాత
ఆ హబుల్ టెలిస్కోప్ ద్వారా నవగ్రహాలు ఎలా తిరుగుతున్నాయి అనేటువంటి మనకు కనిపించని దూరంలో ఉంది కాబట్టి ఆ గ్రహాలన్నిటి ఎలా తిరుగుతున్నాయి, ఒకదాని చుట్టూ కక్ష, వాటి కక్షలు ఎలా ఉన్నాయి, వాటి అక్కడ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి వీళ్ళు ఏం చేశారంటే హబుల్ టెలిస్కోప్ ద్వారా నవగ్రహాలన్నిటి కూడా దృశ్యరూపకంగా తీసుకొచ్చేసారు. ఇగో ఇలా ఉంది యూనివర్సు, ఇగో భూమి అనేది ఒక గ్రహము, చంద్రుడు ఒక గ్రహం, అన్ని గ్రహాలన్నీ కూడా తీసుకొచ్చారు. ఇదంతటికి ఒక మిల్కీ వే ఒక పేరు పెట్టారు, సౌర కుటుంబం అని ఒక పేరు పెట్టారు. మీకు అర్థమవుతుందా? అంటే సౌర కుటుంబం అని వీళ్ళ ఈ పేర్లన్నీ పెట్టేసి ఈ టెక్నాలజీని అంతటిని కూడా ఏం చేశారు, వీళ్ళు పొందుపరిచారు. ఇప్పుడు మన తండ్రి గారు చాలా ఆలోచనాత్మకంగా ఏం చేస్తుంటాడంటే అసలు వీటన్నిటిని, ఈ కంటెంట్ అంతటిని కూడా తీసుకుంటాడు ఆయన. ఏ కంటెంటు, ఇవన్నీ కూడా ఏ కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ తీసుకుంటాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నవగ్రహాలకు సంబంధించిన కంటెంట్ అంతా తీసుకున్నాడు, ఒక పాటలో చూపించేశాడు. శకపురుషుడు యుగ పురుషుడు అనే పాట మీరు వినండి. శకపురుషుడు యుగ పురుషుడు ప్రపంచానికే యేసు ఒక్కడనే పాటలో ఈ కాలగమనాలన్నీ కూడా చూపిస్తుంటాడు. ఎలా తిరుగుతున్నాయి, ఒక గ్రహంతో ఒక గ్రహం, ఒక గ్రహంతో ఒక గ్రహం తిరుగుతున్నాయి, ఇవన్నీ చూపిస్తుంటాడు. ఇవన్నీ పాటలు విన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు దేవుడు ఎవరన్నా దాంట్లో ఇంకా బాగా చూపిస్తాడు. కొంతమంది జర్నలిస్టులు వచ్చేసారు, ఎవరి దగ్గరికి వచ్చేసారు, తండ్రి గారి దగ్గరికి వచ్చారు. తండ్రి గారి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఏమన్నారు, అసలు నిజంగా అండి అసలు మీరు చెప్పే ఆ కంటెంట్ కానీ, ఆ ప్రసంగాలు కానీ, ఆ టాపిక్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ అని చెప్పేసి మరి తండ్రి గారికి చాలా ప్రశంసలు ఇస్తారు. వాళ్ళు ఎక్సలెంట్గా పొగుడుతారు. వాళ్ళు అంతా పొగుడుతూ 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 ఒక మాట కూడా ఆయన అడిగారు. ఏమని అడిగారు, మరి మీరు ప్రకృతిలో దృశ్యరూపకంగా ఇవన్నీ కూడా వీళ్ళు పోగు చేస్తున్నారు కదా, ఇప్పుడు శాస్త్రవేత్తలు హబుల్ టెలిస్కోప్ వేసి అదంతా తీసుకొచ్చి కంటెంట్ పెట్టారు. ఇప్పుడు ఆ కంటెంట్ని మీరు ఏం చేస్తారు, మీ పాట కోసం దాన్ని కాపీ కొట్టారు, వాడుకున్నారు. పక్షులు ఉన్నాయి, పక్షులన్నీ కూడా ఏ పక్షి ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో ఆ పక్షులన్నింటినీ కూడా షూటింగ్ చేసేదే వాడు. మీకు అర్థం? కొన్ని పక్షులు వింతైన అరుపులు ఉంటాయి, వీటి మనకు కూడా తెలియదు కొన్ని పక్షుల అరుపులు. ఆ అరుపులన్నీ కూడా మీరు యూట్యూబ్లో కొట్టండి, పక్షుల గురించి అసలు అన్నీ వచ్చేస్తుంటాయండి. ఇవన్నీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, అఫీషియల్ వెబ్సైట్ నుంచి అమౌంట్ పే చేసి అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మన పాటలో దృశ్యరూపకంగా పెట్టేస్తున్నారు. ఏ పాటలో తీసుకున్నప్పుడు దృశ్యరూపంగా పెడుతున్నారంటే వీళ్ళు ఒక పనిని వాళ్ళు చేసి పెట్టారు, ఆ పనిని వీళ్ళు తీసుకొని వాడుకుంటున్నారు. వాడుకున్న ఈయన మరలా ఏం చేస్తున్నాడు, సన్నాసులారా, శాస్త్రవేత్తలారా, సన్నాసులారా, మీకు జ్ఞానం లేదురా, మీ అందరు నా ఎడమకాల కింద వేసేసి తొక్కేస్తాను నేను అని ఈయన డైరెక్ట్గా స్టేజ్ల మీద మాట్లాడేశాడు. ఇప్పుడు ఈ జర్నలిస్ట్ యొక్క మాట, ఈయన యొక్క ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వాళ్ళవి వాడుకుంటున్నావు, వాళ్ళని తిడుతున్నావు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు పోగు చేస్తారు, కష్టపడి పోగు చేసినందుకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి నువ్వేం చేస్తున్నావు, వాళ్ళను తిట్టేస్తున్నావు, ఇది న్యాయం అంటారా అని అడిగారు ఈయనని. ఎవరు అడిగిన జర్నలిస్టులు ఎవరు కాదు, వాళ్ళు క్రైస్తవులే. వాళ్ళు ఎవరు, క్రైస్తవులే. మన సభలకు వచ్చారు, చూశారు, చూసిన తర్వాత తండ్రి కలవడానికి వెళ్ళిన తర్వాత అడిగారు, ఫ్లోలో అడిగారు. పాపం మాట లోపల ఆగలేక అడిగాడు. వాళ్ళకి ఈ మాట చూపించాడు ఆయన, వాళ్ళకి ఈ మాట తీసి చూపించాడు. తీయండి బైబిల్ తీయడని చెప్పి బైబిల్ తీపిచ్చి ఈ మాట చూపాడు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం తీసి చదవండి అన్నాడు. అంతే. ఇప్పుడు చదవండి ఆ మాట, ఇదంతా మైండ్లో పెట్టుకో, మీరు చదవండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఏలే అనగా దైవ దృష్టికి మంచివాడిగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. సూపర్, బాగుంది కదా. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వాడు ఎవడు అని అడిగి, ఆ దైవ దృష్టికి ఇష్టడగు వాడే పీడి సుందర్రావు. పీడు సుందర్రావుకి ఇచ్చుటకై, ఎంత బాగుంటుంది చెప్పాడు అక్కడ. పీడు సుందర్రావుకి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన వీళ్ళందరికీ అప్పగించాడు రానేశాడు. నోరు మూసుకొని వెళ్ళిపోయారు అక్కడి నుంచి, మారు మాట మాట్లాడలేదు వాళ్ళు. అమ్మో, అసలు నిజంగా అండి ఇది ఒంగోలు గ్రౌండ్లో ఈ ఎక్స్ప్లెనేషన్ డాడీ గారు చేసినప్పుడు నా మైండ్ పనిచేయలేదు. నా మైండ్ పనిచేయలేదు అసలు. ఈ రెఫరెన్స్ అసలు కొన్ని గంటలు నన్ను స్థిరంగా ఉండనియలేదు అసలు. ఈ ఒక్క రెఫరెన్సే మైండ్ ఎన్నిసార్లు చదివాను రాత్రి అంతా. అంత టాప్ అసలు. ఆ సందర్భంలో అసలు ఈ రెఫరెన్స్ అందించాలన్న థాట్ వచ్చింది చూసారు ఆయనకి. అసలు అది వండర్ అండి. అడిగేవాళ్ళు మస్తు అడుగుతారండి ప్రశ్నలు. ఆ ప్రశ్నలు అడిగినప్పుడు అక్కడుంది ఆ సమాధానం అని మైండ్లో, మస్తిష్కంలో భద్రపరచుకొని చెప్పేయడం అనేటువంటిది అసలు అది హైలీ ఇంపాసిబుల్. చాలా గ్రేటెస్ట్ విషయం అనమాట అది. అలా చెప్పగలగాలి. ఈరోజు మనకు కూడా నేర్చుకుంటున్నామండి. ఈరోజు అపోస్తుల కార్యం గురించి ఎన్ని ప్రశ్నలు అడిగాను నేను మిమ్మల్ని మొన్నటి దినాన. అడిగిన ప్రశ్నలన్నీ అపోస్తుల కార్యమే. ఎన్ని మార్కులు వచ్చాయి? హైయెస్ట్ ఎన్ని మార్క్స్ వచ్చాయి? 2.5 మార్క్స్ వచ్చాయి. ఆలోచించండి. అంటే మనం ఏం చదువుతున్నాం అసలు బైబిల్ మీద? అసలు బైబిల్ చదువుతున్నామా మనం? అసలు బైబిల్ స్టడీ చేస్తున్నామా? నిజంగా అండి. మేము ఉదయకాలం ధ్యానం వారి ప్రార్థన ఇల్లు పెట్టిన తర్వాత ప్రార్థనకి ప్రియారిటీ ఇస్తున్నాను, ప్రార్థన చేపిస్తున్నాను అందరితో. నేను
ఒకరితో, ఇద్దరితో, ముగ్గురితో ప్రార్థన చేయండి ఫస్ట్. మీరు అసలు మీకు ప్రార్థన చేయడానికి రావట్లేదు, మీకు ప్రార్థన రావట్లేదని ప్రార్థన ఇస్తున్నాడు. వీళ్ళకి అరగంట సేపు ప్రార్థన చేపిస్తున్నారు ఒక్కొక్కరు. ఇక నువ్వు ప్రార్థన చేయి, తర్వాత నువ్వు ప్రార్థన చేయి, తర్వాత నువ్వు ప్రార్థన చేయి. మీకు అర్థమవుతుందా ప్రియమైన దేవుని పిల్లలరా? దేవుడికి చెడ్డవారిని ఎలా వాడుకోవాలో తెలుసు. మంచివారిగా ఉన్న మనల్ని ఆయన పిలిచి ఏర్పరచుకున్నాడు. ఆయన సంకల్పంలో ఏర్పరచుకున్న ఆయన మనకు కూడా ఒక పనిని పెట్టాడు. ఒక లూకా గారిని ఎలా వాడుకున్నాడు, ఒక పౌలు గారిని ఎలా వాడుకున్నాడు, ఒక దావీదు గారిని ఎలా వాడుకున్నాడు. మీకు అర్థమవుతుందా? భక్తులండి చాలామంది. పేతురు గారు ఎన్ని పత్రికలు రాశాడండి? 2 పత్రికలు రాశాడు. ఎన్ని రాశాడు? పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక. మీకు అర్థమవుతుందా? మరి అపోస్తులు ఎందుకు రాయలేకపోయారు పత్రికలు? యూదా పత్రికలు రాశారు. ఎవరు రాశారు యూదా పత్రిక? యూదా పత్రిక ఎవరు రాశారు? యేసుక్రీస్తు తమ్ముడు రాశాడు. మరి ఆయన ఎందుకు రాశాడు? యాకోబు సహోదరుడు యూదా గారు రాయొచ్చు కదా, ఆయన ఎందుకు రాయలేకపోయాడు? మీకు అర్థమవుతుందా? అంటే ఎవరైతే ఏ పనులు చేయగలుగుతారో వారికి ఆ పనులు వస్తాయండి, ఆ పనులు అప్పగింపబడతాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పనులకి న్యాయాన్ని చేకూర్చాలి. మన ముందున్నటువంటి ఆ పెద్ద ఎజెండా ఏంటంటే అదొకటే. నీకే పని అప్పగింపబడింది, ఆ పని ఆ వారమంతా ప్రాక్టీస్ చేసుకో, ప్రశాంతంగా ఆ వారమంతా ఆ పనిలో ఉండు, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? కాబట్టి దేవుని ఏర్పాటులో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. మంచివారి లిస్టులో మనం ఉన్నప్పుడు మనకు అప్పగింపబడిన పనులను మనము చేయవలసిందే. లూకా గారు రాశారండి. అసలు ఈ లూకా గారు రాసిన తర్వాత ఈయన ఎవరితో కమ్యూనికేట్ అయిపోయాడో మీకు తెలుసు? అసలు ఈయన ఎవరితో కమ్యూనికేట్ అయిపోయారో, అసలు ఈయన ప్రస్తావన ఎవరైనా మాట్లాడారా అసలు చరిత్రలో? లూకా గారు లూకా సువార్త రాశాడు, లూకా గారు అపోస్తల కార్యం రాశాడు, పౌలు గారు 14 పత్రికలు రాశాడు. కానీ ఈ లూకా గారు ఎవరితో కమ్యూనికేట్ అయి ఉన్నారో తెలుసా? చెప్తారు ఎవరైనా? ఈ లూకా గారు ఎవరితో కమ్యూనికేట్ అయి ఉన్నాడు? ఎందుకంటే ప్రియమైనది, ఒక సేవకుడితో ఎప్పుడు కమ్యూనికేషన్లో ఉండాలి. ఎందుకంటే ఈ లూకా గారు కూడా ఎవరితో కమ్యూనికేషన్ ఉన్నారంటే పౌలు గారితో కమ్యూనికేషన్లో ఉంటాడు ఆయన. కొలసీలకు రాసిన పత్రిక చివరిగా, కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో చెప్తున్నాడు, ఆయన గురించి మాట్లాడుతున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. లూకా అను ప్రియుడైన వైద్యుడు, లూకా అను ప్రియుడైన వైద్యుడు అన్నట్టు చూసారా? ఎవరు రాస్తున్నారు? కొలసీలకు రాసిన పత్రిక ఎవరు రాశారు? అపోస్తుడైన పౌలు గారు. ఎప్పుడు రాశారు? ఎప్పుడు రాశాడు? క్రీస్తు శకం 60-62 మధ్య కాలములో, క్రీస్తు శకం 60 సంవత్సరం 62 సంవత్సరాల మధ్య కాలములో ఈ పత్రికను ఎస్పెషల్లీగా వ్రాయటం జరిగింది. ఆ పత్రిక రాసేటప్పటికల్లా ఎక్కడున్నాడంటే లూకా గారు పౌలుకు కనెక్టివిటీలో ఉన్నాడు ఆయన. లూకా అను ప్రియుడైన వైద్యుడు. అంత అద్భుతమని ఆలోచించండి. దేమయు మీకు వందనములు చెప్పుచున్నారు అంటున్నాడు. లూకా గారు ఉన్నారు, దేమయు ఉన్నాడు. అంటే ఎప్పుడైనా కూడా దేవుని సంకల్పంలో ఏర్పరచబడ్డ మనము ఎప్పుడు మనకు అప్పగింపబడిన పనులలో ఎప్పుడు బిజీ షెడ్యూల్గా ఉండాలి. ఎప్పుడు బిజీ షెడ్యూల్ ఉండాలి. ఎక్కడైనా పర్వాలేదు, మీరు ఏ పని చేసినా ఆయన పనులలో ఉండండి. మీ పనులు మీరు చేసుకోండి, ఆయన పనులలో ఉండండి. ఎందుకంటే మనం కూడా జీవనోపాధి గలవారమే. జీవనోపాధి మనకు అవసరం, మనం బ్రతకాలి, మనకు భార్యలు, పిల్లలు, రెస్పాన్సిబిలిటీ కొన్ని ఉన్నాయి కనుక వాటిని బ్యాలెన్సింగ్ చేయండి, వీటిని బ్యాలెన్సింగ్ చేయండి. బ్యాలెన్సింగ్ చేస్తూ సమయోచితమైనటువంటి జ్ఞానముతో ముందుకు వెళ్ళిపోవాలి. మీకు అర్థం? ఎందుకంటే నీకు అప్పగింపబడ్డది, నీకు ఒక పదవి ఇవ్వబడ్డది అంటే దాని అర్థం ఏంటి? ఈ తరంలో దేవుడు ఆయన సంకల్పంలో నిన్ను పిలిచాడు కాబట్టి ఆ పిలిచినటువంటి పిలుపుకు అర్థాన్ని, సార్థకతను నువ్వు నిలిపేయాలి. ఈరోజు చాలామంది పిలుస్తుంటారు, యేసు పిలుచుచున్నాడు. టైటిల్ విన్నారా మనం? యేసు పిలుచుచున్నాడు. ఎవరిది టైటిల్? ఈ టైటిల్ ఎవరిది? యేసు పిలుచుచున్నాడు. టైటిల్ ఎవరిది? పాల్ దినకరణ్ గారిది. కానీ అక్కడ పిలుపులో ఏమి ఇస్తున్నాడు? ఆయన పిలిచాడు, అందరూ వచ్చేసారు, బాగుంది. యేసు పిలిచాడు, పిలువగానే యేసు దగ్గర అందరూ వచ్చేసారు. కానీ వచ్చిన వారందరికీ ఏం చెప్తున్నాడు? ఏం నేర్పిస్తున్నాడు? ఈ లోక సంబంధమైన విషయాలే వివరణ జరుగుతుంది అక్కడ.
ఈ లోక సంబంధమైన వాటి మీద ధ్యాస ఎక్కువ ఉంది. పర సంబంధమైన వాటి మీద ఒకవేళ ధ్యాస ఉంటే అసలు మనమంతా పని కోసమే పుట్టి ఉన్నాము అని ఒకవేళ దినకర్ గారే ఆ చనిపోకటి ముందు బోధించి ఉండుంటే ఒకవేళ అసలు క్రైస్తవ్యం యొక్క పరిస్థితి ఇప్పుడు ఇంకోలా ఉండేది. తెలుసు, ఎందుకంటే ఆయన దగ్గరికి ఎంతమంది అండి, లక్షల మంది వచ్చేసారు స్టార్టింగ్లో. కల్పన కథల కోసమే లక్షల మంది ఇక్కడ నుంచి కూడా ఉన్నారు. అక్కడ ఆయన ఫాలోవర్స్ ఉన్నారు లేదా, ఇక్కడ నుంచి పైసలు పంపించిన వాళ్ళు ఉన్నారట. ఆలోచించాడు అంటే ఎంత ఎంత విస్తృతం చేశాడు ఆయన, ఆలోచించాడు ఆయన పరిచర్యను, ఎంత పబ్లిసిటీ చేశాడు తెలుసా. అసలు ప్రతి ఒక్క అడ్రస్కి పత్రిక వచ్చేదండి. యేసు పిలుచుచున్నాడనే పత్రిక ప్రతి ఇంటింటికి గడప గడపకి వచ్చేది అప్పుడు. కానీ యేసు పిలుచుచున్నాడు అని టైటిల్ బాగా పెట్టాడు, బాగుంది, వండర్ఫుల్. కానీ అక్కడ పిలుపుకు తగ్గ బోధ లేదు. ఇప్పుడు మన దగ్గర మనం కూడా అదే టైటిల్తో వెళ్తున్నాం. ఏం టైటిల్ పెడతాము? ఆత్మల రక్షణార్థం చివరి గడియ మేలుకొలుపు ఉంటుంది మన టైటిల్లో. అటు సైడ్ ఏం పెడతామా? అంత్యకాల పిలుపు. వెరీ గుడ్, అంత్యకాల పిలుపు చివరి గడియ. ఇదేంటిది? పిలుపు. యేసు పిలుచుచున్నాడన్న పిలుపు ఇది, అంత్యకాల పిలుపు ఇది. అంత్యకాల పిలుపు, చివరి గడియ మేల్కొల్పు. ఇక అందరికీ మన సమాజంలోకి తీసుకెళ్తున్నాం. కానీ ఈ సమాజంలో పిలువబడిన వారు అసలు రాలేకపోవడానికి గల కారణాలు ఏంటంటే ప్రాపర్గా మన బ్రతుకులు కూడా ఆ బ్రతుకులతో మనము బ్రతకట్లేదు. మీకు అర్థమవుతుందా? యేసు లాంటి జీవితాన్ని మన జీవితంలో చూపించలేకపోతున్నాం. యేసు లాంటి లక్షణాలు మనలోనికి రాలేకపోతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మంచివారిగా ఆయన సంకల్పంలో మనం ఉన్నాం. ఈ తరములో జయశెట్టి గారు ఎందుకు పుట్టాలి? ఈ తరములో ఆయన తరంలో మనం ఎందుకు పుట్టాలి? అసలు మీ మధ్యలోకి నేనెందుకు రావాలి? అసలు నాతో పాటు మీరెందుకు కనెక్టివిటీ అయి ఉండాలి? మీకు అర్థమవుతుందా? అంటే ఒకరితో ఒకరికి ఏముంది? సంబంధాలు ఉన్నాయి. ఇదంతా కూడా దేవుడి సంకల్పములో స్థిరపరిచాడు ఆయన. ఈ సమయంలో వీళ్ళు రావాలి. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు తీసుకొని ఎక్కడో ఆయన ఊరు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మీకు అర్థమవుతుందా? నేను ఇక్కడే ఉన్నానండి, నేను అసలు యాక్చువల్గా లోకబోధలో ఉండాలి. అసలు దుబాయ్ పోయి ₹1 కూడా నేను సంపాదించుకున్నది లేదు. కానీ దుబాయ్ ఎందుకు వెళ్ళాను నాకు తెలియదు. 2 నెలలు సెంట్రల్ జైలు ఎందుకు ఉన్నాను నాకే తెలియదు. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత గిజ్జర్ గారు నాకు ఎందుకు తగిలారో నాకే తెలియదు. ఇదంతా కూడా ఆలోచించుకుంటే ఇదంతా కూడా ఏంటి? ఒక ప్రణాళిక. మీకు అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మన విషయంలో దేవుడి సంకల్పం ఉంది. ఆ సంకల్పం ప్రకారం మేము పనులన్నీ అప్పగింపబడతాయి. ఆ పనులకు న్యాయాన్ని చేకూర్చండి. దేవుని ఏర్పాట్లో మంచివారు చెడ్డవారు ఉంటారు. మంచివారిని ఎలా వాడుకోవాలో ఆయన తెలుసు, చెడ్డవారిని ఎలా వాడుకోవాలో కూడా ఆయనకు తెలుసు. సమయము సందర్భాన్ని బట్టి ఆయన అనేకులను ఆయనలోనికి పిలుస్తాడు. ప్రార్థించుకుంటాం. దయా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమునకు వందనాలు. మీ పిల్లలతో కొన్ని విషయాలు నేను మాట్లాడాను తండ్రి. విన్న మీ పిల్లలు వినువారుగా కాక విన్న మాటలను జాగ్రత్తగా ఆలోచించి మరి మీరు పిలిచిన నిత్య సంకల్పము చొప్పున మీరు ఏర్పరచుకున్న ఆ ఏర్పాటుకు తగ్గట్లుగా మాకు అప్పగింపబడిన పనులకు న్యాయము చేకూర్చుటకు ఆ జ్ఞానమును సంయోచితమైనటువంటి వివేకమును ప్రసాదించమని బ్రతిమాలుతున్నాను తండ్రి. విన్న మీ బిడ్డలు తిరిగి ప్రయాణం వెళ్తున్నప్పుడు క్షేమకరంగా చేరువేయండి. రేపు జరగనైనటువంటి ఆరాధన కార్యక్రమాన్ని మీకు మహిమ కొరకే జరిపించండి. అనేకులు మీరు ఆరాధనకు ఆకర్షించండి తండ్రి. నిజామాబాద్లో జరిగినటువంటి ఆరాధన కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి అంతర్జాతీయ సెమినార్ల కోసం తండ్రి గారు ఎంతో ప్రయాసపడి మరి అంత వృద్ధాప్య దశలో ఉన్న కూడా చలనక ఆ క్యాంపస్లోనికి వెళ్ళిపోయి ప్రతి గదిని తిరుగుతూ పరిశుద్ధపరిచే పనులలో ఉన్నాడు తండ్రి. పిల్లల చేత చేయిస్తూ తాను కూడా మరి వాళ్ళతో ఉంటూ గైడ్లైన్స్ ఇస్తూ ఉన్నాడు. తనకి ఆరోగ్యాన్ని అక్కడున్న వాతావరణం అనుకూలపరచండి తండ్రి. ఈ ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరట బ్రతిమలాడి వేడుకొనుచుంటున్నాను మా పరలోకపు తండ్రి.